అందరికీ మరణాత. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలీలు ప్రయాణమై సాగిరి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకునిరి. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 18వ వచనం. At the Lord's command the Israelites set out, and at his command they encamped. నంబర్స్ చాప్టర్ 9 వర్స్ 18. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగంను బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు చెప్పినట్లుగా ఆయన మాట చొప్పున జరిగించిన వారికి, ఆ విధంగా జీవించిన వారికి ఏ కొదువ ఉండదు, ఎటువంటి శోధనలు రావు. దేవుని మాటను అనుసరించి నడుచుకుంటే ఏ మాత్రము తప్పిపోయే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన మాత్రమే మనల్ని సరైన మార్గంలో నడిపించే మార్గదర్శి అండి. ఈరోజు వాక్యమును వింటున్న మనము గమనిస్తే ఇశ్రాయేలీయులను దేవుడు నడిపించిన విధానమును మనము చాలా సుస్పష్టముగా చూడవచ్చండి. ఇశ్రాయేలీయులు 40 years అరణ్యంలో నడిచారు. పరిశుద్ధ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఇశ్రాయేలీలు నడిచిన 40 సంవత్సరములలో వారు విసుక్కొని వేసుకొనిన బట్టలు పాతగిల్లలేదు, వారి కాలు వాయలేదు అని. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వారు ఎంత సేఫ్గా నడిపించబడ్డారో అని. మనం ఒక 2 గంటలు నాన్ స్టాప్గా నడిస్తే మన కాళ్ళు నొప్పులు పుడతాయి కదండి. మరి అలాంటిది వారు 40 years అరణ్య మార్గంలో ఎటువంటి వాహనము లేకుండా ఐగుప్తు నుండి కానాను చేరగలిగారు. అంత పెద్ద ప్రయాణం చేసినప్పటికీ వారికి ఏమీ కాలేదు అంటే అది వారి శక్తి కాదు, కానీ దేవుని యొక్క మహాకృప, ఆయన కాపుదల మాత్రమే. అయితే ఈరోజు మనము ఆలోచన చేసే విషయం ఏమిటంటే, వారు ఎందుకు అంత క్షేమకరంగా ఐగుప్తు చేరగలిగారు అనేది. దేనికి సమాధానముగా దేవుని వాక్యము సెలవిస్తుంది. వారందరూ కూడా దేవుడు ఏది చెబితే ఆ విధంగా చేశారు అని. ఆయన ఆగిపోమంటే ఆగిపోయారు, ఆయన ప్రయాణం అవ్వమంటే వారు ప్రయాణమయ్యారు. సింపుల్గా చెప్పాలంటే దేవుని మాట చెప్పున వారు నడిచారండి. అందుకే ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడింది. అందుకే ఎడారి వంటి అరణ్య ప్రదేశంలో చుక్క నీరు కూడా లేని వారికి బండలో నుండి నీటిని దేవుడు రప్పించాడు. అందు నిమిత్తమునే వారు కానానుకు చేరగలిగినారు. వారు ఉన్న స్థలములో మేఘము వారిని ఆవరించినన్ని రోజులు వారు అక్కడే ఉండి, ఆ మేఘము ఎప్పుడైతే కదులుతుందో అప్పుడే వారు కూడా ప్రయాణించారు. పరిశుద్ధ వాక్యము సెలవిస్తుంది, ఆ మేఘము బహుదినములు మందిరము మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలీలు యెహోవా విధిననుసరించి ప్రయాణం చేయకుండిరి. మేఘము కొన్ని దినములు మందిరము మీద నిలిచిన ఎడల వారు నిలిచిరి. యెహోవా నోటి మాట చెప్పుననే నిలిచిరి, యెహోవా మాట చొప్పుననే ప్రయాణము చేసిరి అని. దేవుడు ఎప్పుడైతే వారికి పర్మిషన్ ఇచ్చారో అప్పుడే వారి యొక్క ప్రయాణము సాగింది. ఆయన ఆగమని సెలవిస్తే ఆ మేఘము కదలకుండా ఉంటే ఎంత మాత్రమే ప్రయాణం చేసేవారు కాదు. ఇందు నిమిత్తమునే వాక్యంలో వ్రాయబడి ఉంది, మేఘము దినములు కానీ, 1 ఏడాది కానీ, 1 నెల కానీ తనువు చేసే మందిరము మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలీలు ప్రయాణం చేయక తమ గుడారంలో నిలిచిరి అని. దీనిని బట్టి మనం ఆలోచన చేస్తే ఎన్ని రోజులు ఇలా ఒకచోటే ఉండాలి? ఆ మేఘం ఉంటే ఉన్నది, ముందుకు వెళ్దాం, ఎందుకు మనం వెయిట్ చేయాలి అని వారు అనుకోలేదండి. వారు దేవుని మాట చొప్పున ప్రయాణం చేయకపోతే వారు ఎన్నో శ్రమలు ఎదుర్కొనేవారు, వాగ్దాన భూమికి చేరకపోయేవారు కదా. దేవుడు మోషే ద్వారా ఏమి చెప్పాడో అదే చేశాడు. ఎక్కడ ఆగమన్నారో అక్కడే ఆగారు. ఎందుకు ఎలా అని మరలా వారు దేవుని ప్రశ్నించలేదు. వారికి తెలుసు దేవుడు ఏదైనా చేశాడంటే అది వారి మంచికే అని. ఈ రోజున ఈ వాక్యము వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, మనము కూడా ఇశ్రాయేలీల వలె దేవుని మాట చొప్పున నడుస్తున్నామా లేదా, లేక మన సొంతంగా మన నిర్ణయాలు ఎవరో ఏదో మాట చొప్పున మన జీవితాన్ని కొనసాగిస్తున్నామా అని
మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే దేవుని మాట ప్రకారము మనం జీవించగలిగితే, మన జీవితాన్ని కొనసాగించుకోగలిగితే మనము కూడా తప్పకుండా గమ్యాన్ని చేరగలుగుతాము. మన జీవితాల్లో కూడా దేవుడు కొన్ని విషయాలను కావాలని ఆపుతాడు. కొన్నిసార్లు మనకు మన ఆత్మీయులను కావాలని దూరం పెడతాడు. మనము నడవాలి అనుకున్న మార్గములను కావాలని మూసివేస్తాడు. అలాంటప్పుడు మనము దేవుని మాటను అంగీకరించాలండి. ఎందుకు ఇలా దేవుడు ఇటువంటి స్థితిని నా జీవితంలో అనుమతిస్తున్నాడు అని కృంగిపోకుండా, బాధపడకుండా, నా దేవుడు నా మంచి కోసమే ఇలా చేస్తున్నాడు, నన్ను, నా కుటుంబాన్ని జాగ్రత్తగా చేయాలని ఆయన కొందరిని నా నుండి దూరం పెడుతున్నాడు, నాకు మంచి స్థితి ఇవ్వాలని నా దేవుడు నా మార్గాలను మూసివేశాడు అని అర్థం చేసుకోవాలి. ఆయన నడవమన్నప్పుడే, ఆయన అనుమతించినప్పుడే మనము నడిస్తే మనము ముందుకు సాగగలుగుతాము. మనము కూడా మన గమ్యానికి చాలా సేఫ్గా చేరుతామండి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మాట చొప్పున మనము నడవలసిన వారమై ఉన్నాము. అవునండి, యవనస్తులు కానీ, పెద్దవారు కానీ, చిన్న బిడ్డలు కానీ ఎన్నో సమస్యలతో, ఎన్నో మార్గములలో మనము ముందుకు వెళ్ళకుండా ఉన్నాము ఈ రోజుల్లో. ఆ విషయాలన్నిటిని బట్టి మనము దేవుని స్తుతించవలసిన వారమై ఉన్నాము. దేవుడు మన మంచికే చేశారని మనము ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. దేవుడి మాటలను దీవించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. వాక్య భాగంను బట్టి ప్రార్థించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడ ఘనమైన తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు ప్రభువా. యేసయ్య ఇచ్చిన ఈ గొప్ప వాక్యము కొరకు స్తోత్రములు. ఈ వాక్యం గురించి నాయన, అవును తండ్రి, మేము నేర్చుకున్నాము తండ్రి. మీ చిత్తమైన యేసయ్య సమయం వచ్చినప్పుడు యేసయ్య మార్గములు తెరవబడతాయి కనుక ఆ సమయం వరకు మేము విశ్వాసముతో ఎదురు చూసి మీ మాట చొప్పున ఇశ్రాయేలు వలె నడవలసిన వారమై ఉన్నాము గనుక అట్టి ఓపిక ప్రభు, అట్టి సమాధానము మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణత.